హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. సినీ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ. మొత్తం 113 మంది పద్మశ్రీల జాబితా. ప్రముఖ సినీ నటులు నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్లకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. కళారంగంలో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం వారిని ఈ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. 2026 సంవత్సరానికి గాను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం రాత్రి పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్లతో పాటు మరణాంతరం గరివెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రీలకు పద్మశ్రీ లభించింది. తెలంగాణ నుంచి చంద్రమౌళి, గడ్డమనుగు, దీపికారెడ్డి, గూడూరు వెంకట్రావు సహా పలువురు ఈ గౌరవాన్ని అందుకున్నారు. కళలు, సామాజిక సేవ, సైన్స్, వాణిజ్యం, వైద్యం, విద్య వంటి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ఏటా ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. ఈసారి అవార్డులు గ్రహీతలో 19 మంది మహిళలు, 6 మంది విదేశీ ఎన్ఆర్ఐలు ఉండగా 16 మందికి మరణాంతరం ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారాలను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRT.